హాయ్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా వాడే ఎల్పిజి సిలిండర్ ద్వారా మనకు ఇన్సూరెన్స్ ఉందని మీకు తెలుసా? అలాగే నోకియా ఫోన్లు ఒక 2 చేతులు పట్టుకుని ఉంటాయి. మరి ఆ చేతులు ఎవరివో తెలుసా? అలాగే మన నోట్ల కట్టెలపై గాంధీజీ ఫోటో ఉంటుంది. మరి ఆ ఫోటో ఎప్పుడు ఎలా తీసుకున్నారో మీకు తెలుసా? రైట్, ఈ విషయాలన్నీ ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవును, నిజం. ప్రతి ఒక్కళ్ళం మన ఎల్పిజి సిలిండర్ తీసుకుని ఉంటూనే ఉంటాం. అయితే మరి ఈ ఎల్పిజి సిలిండర్ ద్వారా మనకు ఒక ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఇది నిజం. ఈ సిలిండర్ ద్వారా ఎప్పుడైనా మనకి ఎటువంటి ప్రమాదం జరిగినా మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఒకవేళ ఈ సిలిండర్ ద్వారా మనకు ఎటువంటి ప్రాణ ప్రమాదం జరిగినా, అంటే సిలిండర్ ద్వారా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకవేళ ఎవరైనా మరణిస్తే మనకు 6 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం 30 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే ఇమీడియట్ రిలీఫ్ కోసం 25,000 రూపాయలు ఇస్తారు. ఇది మీకు తెలుసా? ఏదైతే తక్కువగా అందుబాటులో ఉంటుందో దాని ధర ఎక్కువగా ఉంటుంది. బంగారం విషయంలో కూడా అంతే. అది భూమి మీద చాలా తక్కువగా ఉంది కాబట్టి దాని ధర ఎక్కువ. కానీ ఇది మీకు తెలుసా? బంగారం భూమి మీద కంటే సముద్రంలో ఎక్కువ శాతంగా ఉంటుందట. బంగారాన్ని ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి గనక ఇచ్చేస్తే ఒక్కొక్కరికి ఒక్కో కేజీ బంగారం ఉంటుంది. అంత బంగారం సముద్రంలో ఉంది, కానీ దాన్ని వెలికి తీయడం మాత్రం అసాధ్యం. ఇక నోట్లపై గాంధీజీ ఫోటోను చూస్తూ ఉంటారు కదా. మరి ఈ ఫోటో ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలుసా? ఇండియన్ కరెన్సీపై ఉన్న గాంధీజీ ఫోటో 1946లో రాష్ట్రపతి భవన్ ఎదుట తీశారు. అప్పుడు అది వైఎస్ రావు గారి ఇల్లు. నోట్ల కట్టపైనే గాంధీజీ ఫోటో వేసేందుకు అక్కడ సమావేశమై గాంధీజీ ఫోటో తీశారు. నోకియా ఫోన్ నిజంగా ఒక అద్భుతమైన ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నోకియా ఉండేది. అది ఒక స్టేటస్ సింబల్లా కూడా ఫస్ట్లో ఉండేది. మరి నోకియా ఫోన్లో కనిపించే ఆ 2 చేతులు ఎవరివో మీకు తెలుసా? పదండి, మీకు ఇప్పుడు నేను ఆ చేతులు ఎవరివో చెప్పబోతున్నాను. అందులో ఒక మహిళ చేయి కూడా ఉంటుంది. ఆ మహిళ ఎవరంటే ఆమె పేరు మారెటా స్టీవర్ట్. ఇక రెండో చేతులు జేక్రీ జాన్సన్ అని ఒక చిన్న పిల్లాడివి. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు చాలా పెద్దవాడైపోయి ఉంటాడు. నిజంగా వీళ్ళ చేతులు ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాయి. గ్రేట్ కదా? అంతేకాకుండా మీరు ఈ విత్తనాలు తింటే ఇక అంతే సంగతులు. మత్తు వచ్చి పడిపోతారు. మత్తు అంటే ఏదో తాగిన మైకో అనుకునేరు. అలా ఇలా కాదు. ఈ విత్తనాల్లో ఒక సైనైడ్ ఉంటుంది. ఇంతకీ ఈ విత్తనాలు ఏంటో తెలుసా? యాపిల్ లోపల దాగి ఉండే గింజలు. అవును, మీరు విన్నది నిజమే. ఈ గింజలు చాలా డేంజరస్. అందుకే యాపిల్ తినేటప్పుడు లోపల వరకు కట్ చేసుకుని తినాలి. అయితే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు. ఈ ప్రపంచంలోని జంతువులు అన్నిటికంటే వేగవంతమైనది ఏంటో తెలుసా? చిరుత అని అంటారు. అస్సలు కాదు, మనిషి. మరి మనిషి కూడా జంతువు నుంచే వచ్చాడు కదా. అవును, చిరుత పరిగెత్తి ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటుంది. కానీ మనిషి అలా కాదు. దానికంటే ఎక్కువసేపు పరిగెట్టగలడు. అందుకే మనిషి మిగిలిన అన్నిటికంటే సుపీరియర్. మీరు మీ పిల్లలు అల్లరి చేసినప్పుడు చెంపలు వాయిస్తూ ఉంటారు. అది అందరికీ తెలిసిందే. అయితే మీరు స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు అసలు అలా చేయకండి. ఎందుకంటే అక్కడ 16 సంవత్సరాల లోపు పిల్లలు దెబ్బలు కొట్టడం నేరం. శిక్ష కూడా బాగానే ఉంటుంది. ఇలా చెంప దెబ్బను ఒక నేరంగా పరిగణించే ఏకైక దేశం ఈ స్కాట్లాండ్ మాత్రమే. సమ్మర్ లేదా రైనీ సీజన్లో దోమలు తెగ కుట్టేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అదేంటంటే, మీకు మగ దోమలు కుడుతున్నాయా లేదా ఆడదోమలు కుడుతున్నాయా? తెలియదు కదూ? అయితే ఇప్పుడు నేను చెబుతాను, వినండి. మనిషిని గుచ్చి రక్తం తాగే దోమలు కేవలం ఆడదోమలు మాత్రమే. అయితే మగదోమలు ఎందుకు కుట్టవంటారా? అవి ఓన్లీ మన చెమటను లేదా ఏదైనా తీయని పదార్థాన్ని ఇష్టపడుతూ ఉంటాయి. కానీ దోమ కుట్టిందంటే ఒక్కసారి దానికి కావాల్సిన రక్తం మొత్తాన్ని పీల్చేస్తుంది. బరువు పెరిగిపోతుంది. మీకు లెనోవో కంపెనీ తెలుసు కదా? అవును, మంచి లెనోవో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వినే ఉంటారు. అయితే ఈ లెనోవో కంపెనీ CEO అయిన యాంగ్ కింగ్ గురించి మీకు తెలుసా? లేకపోతే ఇప్పుడు వినండి. అతను 2012లో తనకు వచ్చిన బోనస్ను లోయర్ లెవెల్లో ఉన్న ఉద్యోగులకు ఇచ్చేశాడు. అతనికి ఆ సంవత్సరం 25 కోట్ల బోనస్ వచ్చింది. ఇక ఆ కంపెనీలో ఉన్న అందరికీ ఆ అమౌంట్ను షేర్ చేశాడు. గతంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది కదా, ఆ తర్వాత కలర్ టీవీ వచ్చింది. ఇటీవల LED టీవీలు. నిజంగా టెక్నాలజీ ఎన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయో. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు చెబితే షాక్ అవుతారు. కలర్ టీవీని ఎప్పుడైతే కనిపెట్టారో అప్పటి నుంచి మాత్రమే మనుషులందరికీ కళలు కలర్ఫుల్గా వస్తున్నాయట. అంటే అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టైంలో కళలు కూడా బ్లాక్ అండ్ వైట్గానే వచ్చేవి. అయితే ఇప్పటి జనరేషన్లో ఒక 9% మందికి మాత్రమే కళలు బ్లాక్ అండ్ వైట్లో వస్తున్నాయట. పండ్లు ఎప్పుడు తిన్నా హెల్దీనే, కానీ ఒక్క ఫ్రూట్ తింటే మాత్రం విషం తిన్నట్లే. అదే గ్రేప్స్. ఇది నిజం. ఈ గ్రేప్స్ క్యాజువల్గా తిన్నప్పుడు ఏం కాదు, కానీ ఒకవేళ ఏదైనా మెడిసిన్ వేసుకున్నప్పుడు ఇవి తింటే కాస్త ప్రమాదమే. ఎందుకంటే మెడిసిన్ వేసుకుంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. అదే టైంలో గ్రేప్స్ తింటే అది కూడా దానిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు ఎడమ చేతి వాటం మనిషి, కుడి చేతి వాటం మనిషి అనే మాటలు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారులేండి.
కానీ జంతువుల్లో అలా ఉంటుందని విన్నారా? ఇప్పుడు నేను చెబుతాను. ఈ జంతువు ఎప్పుడూ లెఫ్ట్ హ్యాండెడే. ఇంతకీ ఆ జంతువు పేరేంటో తెలుసా? పోలార్ బేర్. ఇది లెఫ్ట్ హ్యాండెడ్ యానిమల్. దాని పనులకు ఎడమ చేతిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుందట. ఇక మనలో చాలా మందికి మోల్స్ ఉంటాయి కదా, అవేనండి పుట్టుమచ్చలు. నిజంగా ఇవి పుట్టుక నుంచి ఈ మచ్చలుంటాయి. ఇది పెద్ద వింతేం కాదు గాని 1880లో ఈ పుట్టుమచ్చలంటే చాలా క్రేజ్. మోల్స్ ఎక్కువగా లేని వాళ్ళు లెదర్తో నకిలీ మోల్ని తయారు చేయించి పెట్టుకునేవారట. ఎందుకంటే మోల్స్ ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారని. అందుకే అప్పట్లో వాళ్ళు అందంగా కనిపించేందుకు ఇలా చేసేవారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు చాలామంది. మరి ఇలా ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే జంతువు ఏంటో తెలుసా? ఆవు. అవును, ఇది తన దోస్తీలకు భలే ఇంపార్టెన్స్ ఇస్తుందట. పక్కపక్కన ఉండే ఆవులు అలా టచ్ అవుతూ ఒక ఫీల్తో ఉంటాయట. ఒకవేళ ఈ రెండిటిలో ఒకదాన్ని సెపరేట్ చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందట. దీంతో అవి ఇచ్చే పాలు కూడా తగ్గిపోతాయి. ఇక అన్ని పక్షుల్లో పెద్దది ఆస్ట్రిచ్ అని మీకు తెలుసు. అలాగే గుడ్ల విషయంలో కూడా ఆ పక్షి గుడ్లు పెద్దవిగా పెడుతుంది. అయితే ఇది ఎంత పెద్దదంటే ఒక ఆస్ట్రిచ్ ఆమ్లెట్ 15 కోడిగుడ్ల ఆమ్లెట్తో సమానం. అంత పెద్దదన్నమాట. అయితే ఇది సైజులోనే కాదు, గట్టిదనంలో కూడా టాప్. చాలా గట్టిగా ఈ గుడ్డు ఉంటుంది. దీన్ని పగలగొట్టాలంటే డ్రిల్ చేయాలట. మీరు జనరల్గా వాటర్ బాటిల్ బయట కొన్నప్పుడు దానిపై ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ మీకు తెలుసా నీళ్లు ఎలా ఎక్స్పైర్ అయిపోతాయో? రండి చెబుతాను. ఈ బాటిల్ పైన ఉండే ఎక్స్పైరీ డేట్ నీళ్లది కాదు, ఆ ప్లాస్టిక్ది. అంటే ప్లాస్టిక్ బాటిల్ది. ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ ఎలిమెంట్. దీని లోపల ఉండే నీళ్లు ఎక్కువ రోజులు ఆ ప్లాస్టిక్లో నిల్వ ఉండిపోతే అవి కూడా డేంజరస్గా మారతాయి. మరి మీకు తెలియని ఈ వేళ విశేషాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.